అసెంబ్లీ గేట్లను దాటుకుంటూ ఒక కారు వేగంగా లోపలికి దూసుకొచ్చింది. అక్కడితో ఆగని దుండగులు ఏకంగా అసెంబ్లీ స్పీకర్ ఆఫీస్ దగ్గర పూలగుచ్చాన్ని పెట్టి అందరూ చూస్తూ ఉండగానే అక్కడి నుంచి పారిపోయారు. ఈ హఠాత్ పరిణామంతో అసెంబ్లీ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అసలు అంతమంది సెక్యూరిటీ ఉండగా మెటల్ డిటెక్టర్లు, సీసీ కెమెరాల నిఘా నీడలో దుండగులు లోపలికి ఎలా ప్రవేశించారు అనేది ఇప్పుడు మిస్టీరియస్ గా మారింది. రంగంలోకి దిగిన పోలీసు అసెంబ్లీ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పారిపోయిన దుండగులు అసలు ఎవరు, వారు ఏ ఉద్దేశంతో వచ్చారు అనే కోణంలో విచారణను ముమ్మరం చేశారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా కారు నంబర్ను గుర్తించి పోలీసులు యూపీ రిజిస్ట్రేషన్ వాహనంగా తేల్చారు. రాజధాని నడిబొడ్డున, అది కూడా అసెంబ్లీ సాక్షిగా జరిగిన ఈ భద్రతా లోపంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇది కేవలం పూలగుచ్చాన్ని పెట్టడమేనా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో భద్రతా వైఫల్యం కలకలం రేపుతోంది. ఇప్పుడు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అసెంబ్లీ ప్రాంగణంలోకి దుండగులు చొరబడడం సంచలనంగా మారింది. చెప్పాలంటే ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో కొద్దిసేపు హై డ్రామా చోటు చేసుకుంది. అసెంబ్లీ గేట్లను దాటుకుంటూ ఒక కారు వేగంగా లోపలికి దూసుకొచ్చింది. అక్కడితో ఆగని దుండగులు ఏకంగా అసెంబ్లీ స్పీకర్ ఆఫీస్ దగ్గర పూలగుచ్చాన్ని పెట్టి అందరూ చూస్తూ ఉండగానే అక్కడి నుంచి పారిపోయారు. ఈ హఠాత్ పరిణామంతో అసెంబ్లీ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అసలు అంతమంది సెక్యూరిటీ ఉండగా మెటల్ డిటెక్టర్, సీసీ కెమెరాల నిఘా నీడల్లో దుండగులు లోపలికి ఎలా ప్రవేశించారు అనేది ఇప్పుడు మిస్టీరియస్ గా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు అసెంబ్లీ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పారిపోయిన దుండగులు ఎవరు, వారు ఏ ఉద్దేశంతో వచ్చారు అనే కోణంలో విచారణను ముమ్మరం చేశారు. ఢిల్లీలో భద్రతా వైఫల్యం కలకలం రేపుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అసెంబ్లీ ప్రాంగణంలోకి కొంతమంది దుండగులు చొరబడటం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? అంతమంది అంటే జనరల్లీ సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ చెక్ పాయింట్స్ అయితే ఉంటాయి, వాళ్ళందరినీ దాటుకుని అసలు ఈ కార్ లోపలికి ఎలా వెళ్ళింది? ఆ కారులో ఎంతమంది ఉన్నారు శివ? రైట్ ప్రకాష్, ఇక్కడ అసెంబ్లీ వద్ద, ఢిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా లోపం మరొకసారి కనిపిస్తూ ఉంది. ఇక గతంలోనే ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు వచ్చింది. బాంబు బెదిరింపు మెయిల్ పంపించిన సందర్భంలో కూడా ఈ ఢిల్లీ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ సీఎం, అలాగే పలువురు మంత్రులు, కీలక నేతలందరినీ కూడా బాంబు బెదిరింపు ద్వారా వారిని బాంబులు వేయడం ద్వారా వారిని లేపేస్తామనేది కూడా ప్రధానంగా హెచ్చరించారు. అయితే మళ్ళా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం, యూపీ రిజిస్ట్రేషన్ తో ఉన్న ఒక వాహనం లోపలికి అసెంబ్లీ గేట్ నెంబర్ 2 నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రవేశించింది. అంటే ఫోర్స్ఫుల్ గా అక్కడ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ అడ్డుగా పెట్టిన గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ గేట్ కూడా విరిగిపోయిందనేది కూడా డైరెక్ట్ గా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే లోపలికి వెళ్లి వెహికల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో అంటే గేట్ ను బ్రోక్ చేసి వెనుకొట్టు లోపలికి వెళ్లారు. అక్కడ తిరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వెంటనే అక్కడ నుంచి ఒక రెడ్ కలర్ ఫ్లవర్ బొకే అక్కడ పెట్టి వెళ్లిపోయినట్లుగా కూడా అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది అయితే చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ కారు కోసం, ఆ కారులో ఉన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజెంట్ భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పోలీసులు వ్యాన్ల ద్వారా అక్కడికి చేరుకున్నారు. మరోవైపు ప్రతి వాహనాన్ని కూడా అసెంబ్లీ లోపలికి వెళ్లే ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపలికి పంపిస్తూ ఉన్నారు. అయితే ఆ డ్రైవర్ లోపలికి వచ్చిన సందర్భంలో అతని వద్ద ఒక ఫ్లవర్ బొకే అనేది అక్కడ అసెంబ్లీ ప్రాంగణంలో అక్కడ ఉంచి అక్కడ నుంచి వెళ్లిపోయారు. రెడ్ కలర్ ఫ్లవర్ బొకే కూడా సోషల్ మీడియాకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన తర్వాత అసెంబ్లీ లోపలికి వెళ్లే ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అసెంబ్లీ సిబ్బంది. అలాగే అక్కడున్న ఢిల్లీ పోలీసులు కూడా ఒక పక్కన మెట్రో ఉంటుంది, ఢిల్లీ మెట్రో అసెంబ్లీ గేట్ నెంబర్ 2 వద్ద కూడా మెట్రో స్టేషన్ ఉంటుంది, మరోవైపు గేట్ నెంబర్ 1 కూడా మెట్రో స్టేషన్ ఉంటుంది. అయితే గతంలో ఏదైతే పలుమార్లు అసెంబ్లీకి బెదిరింపులు రావడం, ఢిల్లీ వ్యాప్తంగా కూడా స్కూళ్లకు, కాలేజీలకు, హాస్పిటల్స్ కూడా
పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. కానీ ఇప్పుడు అసెంబ్లీకి రెండవసారి ఇటువంటి ఘటన జరగడం అనేది పట్ల కొంత అక్కడ భద్రతా వైఫల్యం అనేది డెఫినెట్ గా కనిపిస్తుంది అనేది కూడా ప్రధానంగా ఢిల్లీ ప్రజలు ఆరోపిస్తున్నారు. అంటే భద్రత పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం లేదు. అక్కడ ఆ కారు లోపలికి వచ్చే సందర్భంలో సెక్యూరిటీ ఏం చేస్తున్నారు, వాటిని పట్టుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు అనే విమర్శలను కూడా ఢిల్లీ ప్రభుత్వం పైన, ఢిల్లీ సెక్యూరిటీ పైన కూడా ప్రధానంగా ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక అసెంబ్లీ ప్రాంగణం వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క వాహనాన్ని కూడా లోపలికి వెళ్లే సందర్భంలో డిక్కీ ఓపెన్ చేసి, డోర్స్ ఓపెన్ చేసి లోపల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ప్రజెంట్ చూసుకుంటే కనుక అసెంబ్లీ ప్రాంగణం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు ఆ లోపలికి వచ్చిన వాహనం ఎవరిది, ఏంటి, ఆ రిజిస్ట్రేషన్ నంబర్ను బట్టి డీటెయిల్స్ సేకరించే పనిలో ఢిల్లీ పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు, దర్యాప్తును కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఢిల్లీ అసెంబ్లీ వద్ద ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి. గతంలో కూడా ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనే ఒక ఫేక్ మెయిల్ అనేది పంపించిన నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన తర్వాత అక్కడ ఎటువంటి బాంబుకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించలేదు. కానీ ఆ మెయిల్లో ఏదైతే స్పీకర్ పేరు మీద మెయిల్ ను పంపించారు, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ ను, మరోవైపు ఢిల్లీ సీఎం ను, మరోవైపు ఢిల్లీ మంత్రులను, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, విదేశాంగ శాఖ మంత్రి వీరందరినీ కూడా చంపేస్తామంటూ కూడా బెదిరింపు మెయిల్ పంపించారు, బాంబు బెదిరింపు మెయిల్. కానీ ఆ తనిఖీలో ఎక్కడ కూడా ఎటువంటి బాంబు ఆనవాళ్లను గుర్తించలేదు. అయితే ఒక దాదాపు 900 నుంచి 1000 ఫేక్ మెయిల్స్ పంపించిన ఒక వ్యక్తిని అయితే గత 10 రోజుల క్రితం ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతను ఢిల్లీకి తీసుకొచ్చి అతని నుంచి వివరాలు సేకరించే పనులు అయితే గత వారం నుంచి చేస్తున్నారు. కానీ ఈలోపే మరొక ఇటువంటి ఘటన జరిగిన నేపథ్యంలో అంటే కావాలని ఎవరైనా లోపలికి వెళ్ళారా, దీని వెనక ఏమైనా కుట్రకోణం దాగి ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక మధ్యాహ్నం 2:04 సమయంలో ఒక వైట్ కలర్ కార్ అనేది లోపలికి వెళ్ళింది అనేది ప్రత్యక్ష సాక్షి కూడా చెప్తున్నారు. కారు లోపలికి వచ్చే సందర్భంలో నేను అక్కడ చూశాను, ఆ గేట్ ను ఢీకొట్టి ఢిల్లీ అసెంబ్లీలోకి ప్రవేశించింది. ఆ కారు సుమారు 5 నిమిషాల పాటు లోపలే అటు ఇటు నడిపారు. అక్కడున్న భద్రతా సిబ్బంది కారు వైపు పరిగెత్తి అడ్డుకునే ప్రయత్నం చేసే నేపథ్యంలో అతను వారిని పక్కకు తోసేసి, అంటే పక్క నుంచే వారి మీదకి వెళ్లే ప్రయత్నం చేసి అక్కడ నుంచి కారును తీసుకుని బయటకు వెళ్లిపోయారనేది కూడా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి కూడా చెప్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే భద్రతా వైఫల్యం అనేది పట్టొచ్చినట్లు కనిపిస్తుంది అనేది కూడా కొన్ని విమర్శలు ఎదురవుతున్నప్పటికీ కూడా అనుకోని ఘటన జరిగింది అనేది కూడా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. ప్రజెంట్ కనుక సీసీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా కారు ఎవరిది, కారులో ఉన్న వ్యక్తి ఎవరు, అసలు ఎందుకు వచ్చారో, ఫ్లవర్ బొకే ఎందుకు అక్కడ ఉంచి వెళ్లాల్సి వచ్చింది, ఎవరైనా కలవడానికి వచ్చారా లేకపోతే ఉద్దేశపూర్వకంగా లోపలికి వచ్చారా అనేది ప్రధానంగా విచారణ జరిగిన తర్వాత అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సటర్. ఎస్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి, చెకింగ్ స్పాట్స్ ఉంటాయి, అయినా కూడా వీళ్ళందరినీ దాటుకుంటూ ఒక కార్ అసెంబ్లీ ప్రాంగణం లోపలికి వెళ్ళి అక్కడ నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఒక పుష్పగుచ్చాన్ని అక్కడ పెట్టేసింటే, ఒక బొకేను అక్కడ పెట్టేసి మళ్ళీ వేగంగా వెనక్కి తిరిగి వచ్చేసారు. అసలు వాళ్ళెవరు, కావాలనే ఈ మొత్తం చేశారా లేకపోతే ఇంకేమన్నా కోణం దీంట్లో దాగుందా అనే కోణంలో అయితే ప్రెజెంట్ పోలీసులు విచారణను ముమ్మరం